విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జను సముద్రాన్ని తలపించిందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతి పరుడన్న వరదు కళ్యాణి మోదీకి చెప్పి ప్రత్యేకంగా జైలు కట్టించగలవా అని పవన్ ను ప్రశ్నించారు. వాళ్ళ జనసేన పార్టీ ఆఫీస్లో ఆ వీర మహిళలతో జరిగే మీటింగ్స్లో కూడా బారికేడ్స్ పెట్టుకొని అతను మీటింగ్స్ పెడతారు. అతను మా జగనన్నని పరదాలు అంటూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, ఏంటి మోడీ గారికి చెప్పట జైలు కట్టిస్తారట, జైల్లో పెట్టిస్తారట మా జగనన్నని. అసలు మోడీ గారే స్వయంగా మీ చంద్రబాబు నాయుడు గారి గురించి అవినీతి పరుడు అన్న విషయం మీరు మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ గారు ముందు పెడితే అతని కోసం జైలు కట్టించండి. చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు స్వయంగా లోకేష్ గారిని అత్యంత పెద్ద అవినీతి పరుడు అన్నారు, అతని కోసం జైలు కట్టించండి. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు తెలియజేశారు. మీరు కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్తారేమో, అలా జైలుకి వెళ్లకుండా ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను.